దేవుడు స్తోత్రం కలుగును గాక. దేవుడు తన కృప చేత మనల్ని ఈ రీతిగా భద్రపరుస్తున్న దేవునికి మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా. చెబుదామందరం హల్లెలూయా. సంతోషం ఉన్న వాళ్ళందరూ కూడా హల్లెలూయా చెబుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క రోజు ఇక్కడ వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు తన యొక్క కృప చేత మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ వస్తున్నాడు. అందును బట్టి దేవుడికి మహిమ ఘనత ప్రభావములు మన యేసుకే చెందునుగాక. ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే సంఘం యొక్క పునాది. హల్లెలూయా. సంఘం యొక్క పునాది చెప్తామందరం. సంఘం యొక్క పునాది. హల్లెలూయా. ప్రభువులారా, యేసుక్రీస్తును ఎరిగిన మనము ఒక సంఘములో ఉన్నామంటే యేసుక్రీస్తుని మనము స్వీకరించిన తర్వాత ఒక సంఘంలో మనం చేర్చబడ్డాం. ఈ సంఘం యొక్క పునాది అంటే ఏంటి? ఎందుకు సంఘంలో మనం ఉండాలి? సంఘం అంటే ఏంటి? సంఘంలో మనం ఏ రీతిగా ఉండాలి, లేకపోతే సంఘంలో మనం ఏమి చేయాలి అని ఈ యొక్క రోజు మనం ధ్యానిద్దాం. 7 అంశాలు నేను చెబుతాను. 7 అంశాలు శ్రద్ధగా మనం విందాం. హల్లెలూయా. వాళ్ళు పిల్లలు ఉంటే పిల్లల దగ్గర పట్టుకోండి. జాగ్రత్త, ఇవి ఇంపార్టెంట్ అయిన విషయాలు కనుక జాగ్రత్తగా మనం విందాం. హల్లెలూయా. నాతో పాటు రోగుల రక్షణ పత్రిక 10వ అధ్యాయాన్ని మనం చూద్దాం. రోగుల రక్షణ పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం 10వ వచనాన్ని నేను చెబుతాను, చూడండి. ఏదనగా నీతి కలుగునట్టు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్టుతో నోటితో ఒప్పుకొనుము. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు మొట్టమొదటిగా మనిషి యొక్క జీవితంలో మారు మనసు కలగాలి. నేను చెప్పినప్పుడు అందరూ చెప్పాలి, ఏం కలగాలి? మారు మనసు అనేది కలగాలి. మారు మనసు కలిగిన తర్వాత ఆ వ్యక్తికి కావాలంటే రక్షింపబడాలి. హల్లెలూయా. ఏ రీతిగా మానవుడి జీవితంలో మారు మనసు అనేది కలుగుతుంది? ఆ వ్యక్తి మారు మనసు ఏ రీతిగా పొందుకుంటాడు? ఆ వ్యక్తికి మారు మనసు ఏ రీతిగా కలుగుతుంది అని మనం గమనిస్తుంటే, చూడండి నాతో పాటు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అని రాయబడింది. హల్లెలూయా. ఎప్పుడైతే పేతురు గాడు ఏమిస్తున్నాడంటే, వారు ప్రసంగం ఇస్తున్నప్పుడు ఆ ప్రసంగంలో ఏంటంటే మీరు మారు మనసు పొందండి అంటున్నాడు. హల్లెలూయా. ఏం పొందండి? మారు మనసు మీరు పొందండి. అంటే మారు మనసు అంటే ఏంటంటే మన యొక్క అలవాట్లు, మన యొక్క పాతపు యొక్క అలవాట్లన్నీ కూడా అవి మర్చిపోబడాలి. హల్లెలూయా. మారు మనసు మనిషి యొక్క జీవితంలో ఏ విధంగా వస్తుందంటే వారి యొక్క ఆలోచనలు తలపులన్నీ కూడా మార్చబడి ఏం చేయాలి? యేసే నిజమైన దేవుడు అని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. యేసే రక్షకుడు అని తెలుసుకోవాలి. యేసే నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి. అప్పుడు ఏం చెప్తుందంటే యేసే మారు మనసు పొందుకొని ఏం చేయాలంటే నోటితో ఒప్పుకున్న వారు ఏం చేయాలంటే రక్షింపబడతాడు. ఏమంటాడు? రక్షింపబడతాడు. ఇప్పుడు ఆ రక్షింపబడిన వ్యక్తి మొట్టమొదటిగా అయింది మారు మనసు. ఆచ్యవారం నేను అడుగుతాను, అందరు కూడా చెప్పాలి. మొట్టమొదటికి ఏంటి? మారు మనసు అనేది మనిషి యొక్క జీవితంలో కావాలి. రెండవదిగా మారు మనసు పొందుకున్న తర్వాత, రక్షణను పొందుకున్న తర్వాత ఆ వ్యక్తి చేయాలంటే బాప్తిసం తీసుకోవాలి. హల్లెలూయా. తీసుకోవాలి, బాప్తిసాన్ని తీసుకోవాలి. బాప్తిసాలు ఈరోజు అనేకమైన బాప్తిసాలు కలవు. ఏమున్నాయి? చిలికలింపు బాప్తిసం ఉన్నది లేదా? చూసిన ఎంతమంది చూసిన చిలికలింపు బాప్తిసం? హల్లెలూయా. ఏసారు చిలికలింపు బాప్తిసం ఏంటంటే నీ తీసుకొని చిలికలిస్తారు. బాప్తిసం ఏంటంటే కొంతమంది పిల్లలకు కూడా బాప్తిసాన్ని ఇస్తారు. వారికి ఏం కూడా తెలియదు కానీ బాప్తిసాన్ని వారికి ఇస్తారు.
అదే రీతిగా ఏం సరే అంటే కొంతమంది పెళ్లికి బాధ్యత తీసుకుంటారు. దేనికి? పెళ్లికి బాధ్యత తీసుకుంటారు. కొంతమంది జాగ్రత్త బాధ్యత తీసుకుంటారు. కొంతమంది ఏం సరే అంటే నాకు ఉద్యోగం వస్తే నేను బాధ్యత తీసుకుంటాను. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాటను చెబుతున్నాను అంటే ఈ బాప్తిసాన్ని పొందుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డ మొట్టమొదటిగా వారు గ్రహించాలి ఏంటంటే యేసయ్య నా కోసం మరణించాలని గ్రహించాలి. యేసయ్య నా కోసం నలుగొట్టబడ్డాడని గ్రహించాలి. యేసయ్య నా కోసం మరణించాడు. యేసయ్య నా కోసం మరణించి 3వ దినమున ఆయన మృతుడై తిరిగి లేచాడని గ్రహించాలి. ఆ తర్వాత యేసయ్య నా సొంత రక్షకుడిగా మనం అంగీకరించాలి. అప్పుడు మన జీవితంలో మారు మనసు కలగాలి. వెంటనే మనిషి యొక్క జీవితంలో బాప్తిస్మం అనేది మనం ఎప్పుడు కూడా తీసుకోకూడదు. ఎందుకు చాలా మంది బాప్తిసానికి వేగిరపడిపోతారు, తీసుకోవాలి. నేను చెప్తున్నా ఏంటంటే బాప్తిసాన్ని పొందుకున్న తర్వాత శ్రమ కంపల్సరీ మొదలవుతుంది. హల్లెలూయా. శ్రమ తప్పనిసరిగా మొదలవుతుంది. తప్పనిసరిగా బలహీనతలు మొదలవుతాయి, అనారోగ్యాలు మొదలవుతాయి. ఎందుకు మొదలైతే అంటే మనము మారు మనసు పొందుకోలేం. ఏం చేసినాము? వెంటనే ఎవరైతే చెప్పారో బాప్తిసం తీసుకున్నాం. చాలా మంది బాప్తిసాన్ని తీసుకున్నారు కానీ ఇప్పుడు ఆ లోకంలో ఉన్నారా? యేసుతో పాటు జీవిస్తున్నారా? మందిరానికి వెళ్తున్నారా? మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తున్నారా? లేదా వాళ్ళు మంది తిరిగి వెళ్తారు, ఈ లోకంలో కలిసిపోయారు. అంటే దానికి కారణం ఏంటంటే ఎవరో చెప్పారని వారు బాప్తిసాన్ని తీసుకున్నారు కానీ నిజంగా అయినా బాప్తిసం వారు పొందుకోలేదు. ఎవరో చెప్పారో తీసుకుంటే నీకు ఆరోగ్యం వస్తుంది, తీసుకుంటే నీకు దేవుడు బలం ఇస్తాడు, తీసుకుంటే నీకు దేవుడు గర్భఫలం చేస్తాడు, తీసుకుంటే నీకు పెళ్లి జరుగుతుంది, తీసుకుంటే నీకు ఉద్యోగం వస్తుంది. ఆ రీతిగా కాదు. ఈ మనిషి యొక్క జీవితంలో మారు మనసు కావాలి. యేసు నిజమైన దేవుడు అని తను తెలుసుకోవాలా. తన హృదయంగా పశ్చాత్తాపడాలి. ఏంటంటే అయ్యా నువ్వు నా కోసం మరణించావు, నా కోసం రక్తం కార్చావు, నా కోసం నాయన కొరడ దెబ్బలు తిన్నావని మనిషి యొక్క జీవితంలో మారు మనసు పొందాలి. ఈ మారు మనసు లేనిది ఏంటంటే బాప్తిసానికి సిద్ధమైపోతున్నారు. హల్లెలూయా. మారు మనసు పొందుకొని ఎవరు కూడా ఏంటంటే వెంటనే బాప్తిసం పొందుకోవాలని ఆశపడుతున్నాడు. వెంటనే బాప్తిసం తీసుకోవాలి, అభిషేకం పొందుకోవాలని ఎదురుస్తున్నాడు. అలా కాదు పరిశుద్ధుడైన బిడ్డలారా. ఎవరైతే బాప్తిసానికి అడుగు పెడుతున్నారో వారు ఏం చేయాలంటే ముందుగా మారు మనసు కావాలి. మనిషి జీవితంలో రక్షణ వారి జీవితంలో కావాలా. నోటితో వారు ఒప్పుకోవాలా. నోటితో నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు యేసు అని వారు తెలుసుకోవాలా. ఆ తర్వాత ఏం చేయాలంటే బాప్తిసాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. చాలా మంది ఈ దినాలలో ఏస్తున్నారంటే పెళ్లి కోసం బాప్తిసం, ఉద్యోగం కోసం బాప్తిసం, లేకుంటే ఏదో దేవుడికి ఆరోగ్యం ఇస్తారని బాప్తిసం పొందుకుంటున్నారు. అలా కాదు. ఈ మధ్యన కాల సమయంలో చెప్తున్న మాట ఏంటంటే మనము మన జీవితంలో మారు మనసు, పశ్చాత్తాపమైన మారు మనసు కావాలి. అప్పుడే మనం ఏంటంటే కష్టం వచ్చినా కానీ కష్టంలో మనం నిలబడతాం. చెబుతాం అందరం హల్లెలూయా. ఎంత పెద్ద కష్టం వచ్చినా కానీ ఆ కష్టంలో మనం నిలబడతాం. కారణం ఏంటంటే మనము రక్షణలోకి వచ్చిన మనకు తెలుసు నా కష్టాలు వస్తాయని తెలుసు, నాకు నా బాధలు వస్తాయని తెలుసు. కానీ ఆ బాధల నుంచి దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడని మనము తెలుసుకోవాలి. బాప్తిసాన్ని పొందుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే ఎవరైతే బాప్తిసమును పొందుకున్నారో చూడండి, జాగ్రత్త విందాం. ఎప్పుడైతే నీటిలోకి మనం వెళ్తామో నీళ్ళనుకున్నాం, ఎప్పుడైతే నీటిలోకి ఒక వ్యక్తి లేకపోతే సేవకుడు అవి బాప్తిసం తీసుకున్న వ్యక్తి నీటిలోకి వస్తాడో, వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆయన అడుగుతాడు, సేవకుడు అడుగుతాడు, యేసయ్య నీకోసం మరణించాడా అని అడిగినప్పుడు అవునయ్యా మరణించాడని చెప్తాడు. ఆయన నీకోసం నా కోసం ఆయన తిరిగి లేచాడని అవుతాడు. నమ్ముచున్నానయ్యా. ఆయన నీకోసం నా కోసం తిరిగి రానై ఉన్నాడు, నమ్ముచున్నాడు. ఒక వ్యక్తికి బాప్తిసానికి తీసుకుని వెళ్ళాడు. ఈ బాప్తిసానికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే బాప్తిసానికి తీసుకువెళ్ళిన తర్వాత ఏమంటున్నా అంటే అక్కడ ఏం జరుగుతుందంటే ఈ సేవకుడు అడుగుతున్నాడంట. ఆ మాటలు అడిగిన తర్వాత అయ్యా నువ్వు యేసు నిజమైన దేవుడని తెలుసుకుంటున్నావా, నీకోసం నా కోసం ఆయన మరణించాడని నమ్ముచున్నావా అంటే నమ్ముచున్నాను ఆయన అంట. సరే మరి నీకు బాప్తిసం ఇస్తానని చెప్పాడు. ఎప్పుడైతే బాప్తిసం ఇస్తామని చెప్పిన తర్వాత నీటిలో దించారట. జాగ్రత్త చూడాలి. నీటిలోకి జింకిన తర్వాత ఈ చేత పైన ఉన్నాయట. ఏది ఒక చేతి పైన ఉన్నదట, కానీ మొత్తం మూడు కలిపి చేతి పైన ఉన్నాయట. ఈ అయ్యగారికి డౌట్ వచ్చి ఏమన్నానంటే
అరే బాబు మొత్తం మునగాల, ఏం చేయాలా? మొత్తం మునగాల. కానీ ఒక చెయ్యి పైకి వెళ్తున్నావు అంటే ఆయన చెప్తలేదంటే, అయ్యా నాకు ఒక వ్యతిరేకమైన వ్యక్తి వెళ్తున్నాడు, ఆయన కొట్టి వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? ఆ వ్యక్తి నేను కొట్టిన దాకా వదిలిపెట్టా, అప్పుడే నేను బాప్తిసం పొందుకుంటాను అంటే మారు మనసు లేదు తనకు. మారు మనసులోకి రాలే, మారు మనసు తన పొందుకోలే. మారు మనసు తన యొక్క మాటలు, తన ప్రవర్తన ఏంటంటే ఇంకా ఏమంటే ఒక వ్యక్తిని కొట్టాలని ఏమున్నది మనసులో ఉన్నది. కానీ బాప్తిసానికి సిద్ధపడ్డాడు. ఏమంటున్నారంటే బాప్తిసాన్ని ఎవరైతే చేసుకుంటారో వారు ముందుగా భయపడాలి. చాలా మంది ఏమంటారంటే బాప్తిసం తీసుకుంటే మంచి ఆరోగ్యం వస్తుంది, మంచి బలం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది, పెళ్ళైతే నాకు మంచి బిడ్డలు పుడతారు అంటారు. అలా కానే కాదు. దేవుడు ఒక వాక్యం చదివిస్తుందంటే ప్రతి ఒక్క వ్యక్తి బాప్తిసాన్ని పొందుకుంటున్న వ్యక్తి ముందుగా భయపడాలి. అది బాప్తిసం అంటే ఏంటి అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే బాప్తిసంలో మనం అడుగు పెడతామో ఈ నీటిలోకి మనము మునుగడం మన పాలన తిరిగి లేచినప్పుడు నూతనమైన జీవితాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తు వారు చేసినారంటే ఈ లోకంలో రక్షించుటకై, ఈ లోకాన్ని నుంచి కాపాడుటకై ఆయన పరలోక సింహాసనం వదిలి నిన్ను నన్ను రక్షించుటకై ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరణించాడు. మరణించిన తర్వాత సమాధి చేయబడ్డాడు. ఈ సమాధి చేయడానికి కారణం ఏంటంటే మనం నీటిలో మునుగుతున్నప్పుడు మనమేమో కూడా మన పాపాలన్నీ కూడా విడిచిపోవాలి. మన అలవాట్లన్నీ కూడా అవి పాత పెట్టాలి. మన పాతవి అన్ని కూడా పాత పెట్టి తిరిగి మనం లేస్తున్నప్పుడు నూతనమైన జీవితాన్ని మనం పొందుకోవాలి. యేసుక్రీస్తు వారు యోహాను గారు బాప్తిసం ఇస్తున్నప్పుడు ఆయన నడుచుకుంటూ వెళ్ళేసారంటే ఆయన బాప్తిసాన్ని పొందుకున్న తర్వాత ఆకాశంలో ఒక స్వరం వినబడ్డది, ఈయన ప్రియ కుమారుడు అనే స్వరము వినబడ్డది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాననే ఒక స్వరము మనం చూసాం. దాని కారణం ఏంటంటే ఆయన మనకు మాదిరిగా నిలబడ్డారు. ఈరోజు బాప్తిసాన్ని తీసుకుంటున్న ప్రతి ఒక్క వ్యక్తి ఆయన చేయాలంటే మారు మనసు పొందుకోవాలి, అప్పుడే బాప్తిసం తీసుకోవాలి. మనం పాత పెట్టాలి. మన పాపాలన్నీ కూడా సమాధిలో పాత పెట్టాలి. ఎప్పుడైతే పాత పెట్టడం మనం ప్రారంభిస్తామో అప్పుడు మన జీవితంలో దేవుని యొక్క కార్యాలన్నీ జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఈ బాప్తిసాన్ని పొందుకున్న తర్వాత మూడవది ఏం చేయాలి? తెలిసిన వాళ్ళు చెప్పండి. ఫస్ట్ మారు మనసు పొందుకున్నారు, రెండవదిగా బాప్తిసాన్ని పొందుకున్నారు, మూడవదిగా ఏం చేయాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి? మూడవదిగా బాప్తిసాన్ని పొందుకున్న తర్వాత ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం. బాప్తిసం ఎవరైతే తీసుకున్నారో ఇప్పుడు జాగ్రత్తగా కొత్త వాళ్ళు ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో అప్పుడు ఏమంటుందంటే ఆరాధనకి వెళ్ళాలా, ఆరాధనలో పాల్గొనాలి. ఎవరు రాకముందే నేను మందిరానికి వెళ్ళాలి, ఎవరు రాకముందే నేను దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆరాధించాలి. ఏ మీటింగ్ ఉన్నా, ఎక్కడ కోడికలు జరిగినా కానీ పాస్టర్ గారు రాకముందే నా చుట్టూ మనం వెళ్ళిపోదామనే ఆలోచన ఉంటుంది, ఫాస్టింగ్ చేయాలనే ఆలోచన ఉంటుంది, ఉపవాసం ఉండాలనే ఆలోచన ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? కొత్తగా బాప్తిసం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు ఉంటుంది. కానీ కొన్ని దినాల తర్వాత ఉంటుంది ఆలోచన. చెప్పాలా? నోరివ్వాలా? ఉంటుంది. కొత్తగా తీసుకున్నప్పుడు అబ్బా దేవుడు నాకు ఈరోజు అభిషేకం, నేను బాప్తిసం పొందుకున్నా, వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, ఆరాధించాలా, సుఖించాలా, దేవుని నామాన్ని కనపరచాలి, ఉపవాసం ఉండాలి, కన్నీళ్ళు కార్చాలా అనే ఆసక్తి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆరాధనకి వచ్చే కొద్ది మెల్లగా మంట చల్లారుతుంది. హల్లెలూయా. జాగ్రత్త. ముందున్న ఆత్మ, ముందున్న అభిషేకం ఇప్పుడు మనలో ఉందా? ముందున్న ఆత్మీయత, ముందున్న పరిశుద్ధత, ముందున్న ప్రార్థన శక్తి, ముందున్న ఆరాధన శక్తి, ముందున్న పరిశుద్ధతను ధ్యానించే శక్తి ఇప్పుడు మన జీవితంలో ఉందా? ముందు మనము బాప్తిసం తీసుకున్న తర్వాత వెళ్ళాలి, ఆరాధించాలి, స్తుతించాలి, దేవుని నామాన్ని కనపరచాలని ఆసక్తి ఉండేది. కానీ అది మొత్తం కూడా ఇప్పుడు ఏమైంది? చల్లారింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మనం చెప్తున్నా అంటే దేవుడు తిరిగి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మధ్యన కలుసుకుని ఒకవేళ నువ్వు తప్పిపోయావా, లేకుంటే తిరిగి ఈ లోకంలో కలిసిపోయావా, లేకుంటే దేవుడితో ఉన్న సంబంధాన్ని నువ్వు తీసివేసావా, ఈ రోజు నుంచి తిరిగి
నువ్వు పునరుద్ధరించాలి, తిరిగి నువ్వు సహవాసం చేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. బాప్తిసాన్ని పొందుకున్న తర్వాత ఏం చేయాలి అంటే పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఏం చేయాలి? పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అంటే ఒకసారి మనం తప్పు చేస్తే ఏమవుతుందంటే మనకు భయం ఉంటుంది. అయ్యో నేను తప్పు చేసినా అని మన హృదయంలో కనిపిస్తుంది. అవును కాదు? ఒక వ్యక్తికి లేకుంటే ఒక వ్యక్తికి మనం సాయం చేయకపోయినా, లేకుంటే ఒక వ్యక్తిని మనము ఎవరైనా మనం తిట్టినా కానీ మన మనసులో ఏమంటుందంటే నాకు ఎప్పుడు తిట్టిండో అని భయం అనిపిస్తుంది. కొన్నిసార్లు ఈ మనసు వేస్తారంటే ఈ మనసు రెండు రకాలైన మనసు అంట. హల్లెలూయా. ఎన్ని రకాలు? రెండు రకాలు. అప్పుడే మంచి చేస్తుంది, అప్పుడే చెడ్డది కూడా ఆలోచిస్తారు. ఈ లోకంలో రెండు ఉన్నాయి, మంచిది ఉంది, చెడ్డది ఉంది. దేవుడు ఉన్నాడు, సాతాను కూడా ఉన్నాడు. అంటే మంచి పనులు ఉన్నాయి, మంచి పనులు కూడా, ఈ మంచి పనులు ఉన్నాయి, మంచి పనులు లేని కూడా ఈ లోకంలో ఉన్నాయి. అయితే దేవుడు చెప్తున్న మాట అంటే నేను మార్గమై ఉన్నాను, సత్యమై ఉన్నాను, జీవమై ఉన్నాను కనుక మీరు సత్యమైన మార్గంలో ప్రవేశించని చెప్తున్నాను. సత్యమైన మార్గంలో మనం వెళ్ళాలి, ఇరుకైన మార్గంలోకి మనం వెళ్ళాలి. ఇరుకైన మార్గంలో చూడండి, ఇరుకైన మార్గం ఎట్లుంటుంది అంటే కొన్నిసార్లు సరైన త్రోవడం ఉండదు, సరైన త్రోవడం కనిపించదు. ఒకవేళ విశాలమైన మార్గం ఉంటే ఆ విశాలమైన మార్గంలో మనం సరిగ్గా వెళ్ళిపోవచ్చు. కానీ ఇరుకైన మార్గంలో కొన్నిసార్లు ఏంటంటే కొన్నిసార్లు లోయలు రావచ్చు, కొన్నిసార్లు గుంతలు రావచ్చు, కొన్నిసార్లు మనం రోడ్డు తెలియకపోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇరుకైన మార్గం నుంచి మనం వెళ్ళాలి, ఇరుకైన మార్గం నుంచి మనం ప్రతి ఒక్క వ్యక్తి ప్రవేశించాలి. ఇరుకైన మార్గం నుంచి వెళ్ళిన వారికి ఏమిటంటే పరలోక రాజ్యం అనేది ఉంది. హల్లెలూయా. మళ్ళీ ఏంటంటే ఈ పరిశుద్ధాత్మను మనం పొందుకునే వారిగా ఉండాలి. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం నుంచి చెబుతాను, జాగ్రత్త విందాం. పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోటు కూడి, అప్పుడు వేగంగా వీచు బలవంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడి నట్టుగా వారికి కనబడగా వారిలో ఒక్కొక్కరి మీద వలగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ అనుగ్రహించిన శక్తి కొలది వారు అన్న భాషతో మాట్లాడసాగి. హల్లెలూయా. ఎప్పుడైతే సంఘం అంతా ఎక్కడ ఉంటున్నారంటే ఆయా దేశం నుంచి వచ్చిన వారు, ఆయా ప్రాంతం నుంచి వచ్చిన వారు ఆ పెంతెకోస్తు దినమందు కూడి వారందరూ కూడా ఏక మనసుతో దేవుని ఆరాధిస్తున్నారు. ఏ మనసుతో? ఏక మనసుతో దేవుని ఆరాధిస్తాం. ఇక్కడ ఉన్న మనము మన జీవితంలో ఒక వ్యక్తి ప్రార్థిస్తున్నాడంటే ఆ వ్యక్తిని మనం కూడా అయ్యా నీకు వందనాలు చెప్పాలి. పాలన చేస్తాడా చేయని అంటాం. హల్లెలూయా. ఒక వ్యక్తి సంఘంలో ఒక వ్యక్తి పాట చేస్తే ఆ పాటను సహకరించే వారిగా ఉండాలి. ఒక వ్యక్తి పాట పాడితే రెండోసారిగా పాటలు పాడేవారిగా ఉండాలి. ఒక వ్యక్తి దేవుని ఆరాధిస్తే నేను కూడా ఆరాధిస్తానని ఆసక్తి ఉండాలి. ఎప్పుడైతే ఈ ఆసక్తి ఉండదో అప్పుడేంటంటే ఏక మనసులో వారు ప్రార్థించిరి కనుక ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మను వలగా వారు అన్న భాషతో మాట్లాడసాగిరి అని చూస్తున్నాం. ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ వచ్చింది, వారు ఏంటంటే ఆయా భాషతో మాట్లాడడం ప్రారంభించారు. అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపడిపోతున్నారు. ఏంటంటే వీరు రాని భాష మాట్లాడుతున్నారు ఏంది, వారు అన్న భాషతో మాట్లాడుతున్నారు ఏంది, మా దేశపు భాష ఎందుకు మాట్లాడుతున్నారు, వీరు మా దేశపు భాష మీకు రాదు కదా, ఎందుకు మీరు దేశ భాష మాట్లాడుతున్నారు అంటే వారు ఏక మనసుతో ప్రార్థించినప్పుడు వారి రాని భాష కూడా వారు మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మాట చెప్తున్నా అంటే పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. అన్న భాషలు మాట్లాడడం మనం నేర్చుకోవాలి. బైబిల్లో ఏమిటి అంటే అన్న భాషను మాట్లాడేవారు ఎవరితో మాట్లాడు? దేవుడితో మాట్లాడేవారు. హల్లెలూయా. ఒకవేళ అన్న భాషలు రాకుంటే ఈ రోజు ప్రార్థన చేయండి, అయ్యా నాకు కూడా నీ వరాన్ని నాకు అనుగ్రహించమని ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఏమంటున్నాయంటే బైబిల్ ఏమంటున్నాయంటే భాషలతో మాట్లాడువారు దేవుడితో వాడు మాట్లాడువారని చెప్తుంది. అంటే మనం మాట్లాడే వారిగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మను వరమును మనం పొందుకునే వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకునే వారిగా ఉండాలి అని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఆ తర్వాత 4వదిగా ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పాను ఇప్పుడు? 3 చెప్పాను. మొట్టమొదటి మాట ఏంది? మారు మనసు. 2వదిగా బాప్తిసము. 3వదిగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. 4వదిగా
ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది అంటే ఈ లోకం నుంచి మిమ్మల్ని వేరుపరిచింది అని చెప్తున్నాడు. ఈ లోకం నుంచి నేను వేరుపరిచాను అనడానికి కారణం ఏంటంటే ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, అనేకులు వారికి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, ఇష్టానుసారంగా నడుస్తున్నారు. కానీ వారికంటే నువ్వు వేరే రీతిగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాటల్లో ప్రవర్తనలో వేరే రీతిగా ఉంటావు. ఇతరులతో మాట్లాడుతున్నావు, ప్రేమతత్వం కలిగి మాట్లాడాలి. కొంతమంది మాట్లాడారు, గౌరవంతో మాట్లాడతారు. హల్లెలూయా. ఏమంటారు? గర్వంతో మాట్లాడేవారు ఉన్నారు. ఆ వ్యక్తితో మాట్లాడితే నాకేం ప్రయోజనం ఉన్నది, నాకేం ప్రయోజనం ఉన్నది మాట్లాడేవారు ఉన్నారు. ఆ వ్యక్తితో మాట్లాడితే నాకేం అవసరం అని మాట్లాడేవారు ఉన్నారు. కానీ పేపర్ చూడండి, పరిశుద్ధ గ్రంథంలో రాబడిందంటే నువ్వు మాట్లాడుతున్న ప్రత్యేకంతో మాట్లాడాలి. హల్లెలూయా. నువ్వు మాట్లాడుతున్నప్పుడు అయ్యో ఈయన మంచి వ్యక్తి అని గ్రహించాలి. నీ ప్రవర్తన వారు చూడాలి. ఈ లోకంలో ఒక వ్యక్తి మంచిగా ఉన్నాడంటే ఆయనను చూసినప్పుడు అర్థమవుతుంది. ఆ వ్యక్తిని చూసినప్పుడే మనకు అర్థమవుతుంది ఈ వ్యక్తి ఎలాంటి వాడో అని అర్థమవుతుంది. బైబిల్ ఉంటుందండి, ఆయన నీ నడకను నీ పడకను ఆయన తెలుసుకొని ఉన్నాడు. అంటే దేవునికి తెలుసు నువ్వు ఏ విధంగా ఉన్నావు, ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు. మనుషులమైన మనము ఈ లోకం నుంచి ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉండాలి. ఈ లోకంలో ఉన్నవారు వారు బూతులు మాట్లాడితే నువ్వు బూతులు మాట్లాడేవారు ఉండకూడదు. వారు అబద్ధం మాట్లాడితే నువ్వు అబద్ధం మాట్లాడేవారిగా ఉండకూడదు. ఎందుకు మాట చెప్తున్నాడంటే ఒక స్త్రీ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడంటే ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా ఏమంటే పాపం చేయవారు అన్నాడు. అంటే బైబిల్ చెప్తుందంటే నీతిపరుడు ఒకడు కూడా లేడు, ఏ ఒక్కడు కూడా లేడు. నిజంగా ఈ లోకంలో ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. కానీ దేవుడు నీతిగా చేయడానికి ఆయన లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నీతిమంతునిగా తీర్చినట్టుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చుట ద్వారా మన పాప క్షమాపణ అనేది కలిగింది. యేసు వచ్చుట ద్వారా, యేసు రక్తం చిందించడం ద్వారా, యేసు నీ కోసం నా కోసం మరణించడం ద్వారా ఈ రోజు మన పాప క్షమాపణ కలిగింది. పాపంలో ఉన్న వారిని మనల్ని వేరుపరిచి ఆయన నీతిమంతులుగా చేస్తాడు. హల్లెలూయా. ఎందుకు మాట చెప్తున్నట్టు మన జీవితంలో ఒక ప్రత్యేకమైన జీవితం కలిగే వారిగా ఉండాలి. మన మాటలలో, మన ప్రవర్తనలో, మన క్రియలలో, మన వస్త్రధారణలో కూడా ప్రవర్తగా మనం జీవించాలి. హల్లెలూయా. మన వస్త్రధారణ కూడా ప్రత్యేకంగా ఉండాలి. ఈరోజు చిరిగిపోయిన పాట వేసింది. హల్లెలూయా. ఏం పాట? చిరిగిపోయిన పాట. చిన్నప్పుడు ఏమంటున్నాయంటే చిన్నప్పుడు చిరిగిపోతే కుట్టుకుంటుండే. అక్కడ పెద్దలు ఉంటారు చాలా మంది. చిన్నప్పుడు చిరిగిపోతే అని వేసేవారు, కుట్టుకుంటున్నాం. కానీ ఇప్పుడు అంత చెప్పేసి ఇంకా చెప్పేస్తారు ఇడబట్టి ఆడబట్టి ఆడబట్టి. హల్లెలూయా. అంటే స్త్రీలైన వారు ఈరోజు స్త్రీలు కూడా మీ జాకెట్ని జాగ్రత్తగా కుట్టుకోండి. నేను మీ బిడ్డగా దేవుడిగా దాచిన కుట్ట జాకెట్ని మీరు వేసుకునే జాకెట్ జాగ్రత్తగా కుట్టుకోండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇంతకుముందు జాకెట్లు ఇక్కడ వేసుకున్నారు కానీ ఇప్పుడు ఇంత వేసుకుంటారు లేదా? ఎందుకు నేను చెప్తున్నా అంటే మీరు ఆడలు కావచ్చు, ఎందుకంటే నేను సేవకుని కాబట్టి నేను చెప్పవలసిందే. అప్పుడు ఇంతవరకు వేసుకునే వారు ఇప్పుడు ఎంత కదా 2-3 దయచేసి ప్రేమ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది అంటే మన అలంకరణ, మన యొక్క ప్రవర్తన, మన వస్త్రధారణ ఇతరులకు ఆకర్షింపబడకుండా మనం ఉండాలి. హల్లెలూయా. మన వస్త్రధారణ ఇతరులకు ఆకర్షింపబడకూడదు, ఉండకూడదు. మన వస్త్రధారణ, మన ప్రవర్తన, మాట తీరు సరిగా ఉండాలి. మందిరానికి వస్తున్న మనము ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి వారికి ఉండాలి. హల్లెలూయా. మన వస్త్రధారణ కూడా సరిగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. అదే రీతిగా ఏం చేయాలంటే నా 5వదిగా అపోస్తుల బోధ యందు మీరు ఉండుడి. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందంటే అపోస్తుల బోధ అంటే ఏంటంటే మారు మనసు కలిగి ఉండాలి, బాప్తిసం పొందుకొని ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉండాలి, మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలి. ఆ జీవితమే అపోస్తుల బోధ. హల్లెలూయా. సంఘంలో వస్తున్న ప్రతి ఒక్క బిడ్డ చేయవలసిన పని ఏంటంటే మారు మనసు కలిగి ఉండాలి, బాప్తిసం పొందుకునే వారికి ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకునే వారికి ఉండాలి. ఇతరులకు ఈ లోకంలో ఉన్న వారి కంటే వేరుగా ప్రత్యేకంగా జీవించే వ్యక్తిగా మనం ఉండాలి. అపోస్తుల బోధల యందు మీరు ఏముండాలి? లోబడి ఉండాలి. తిరిగి 6వ మాట ఏంటంటే సహవాసం.
ఏం చేయాలి? సహవాసం. ఇక్కడ ఉన్న వారిలో మన సహవాసం ఎవరితో ఉంది? మనం ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తున్నాం? ఎవరితో మనం ఎక్కువ సంబంధాన్ని చేస్తుంటున్నాం? ఒక వ్యక్తి కుటుంబంలో పెద్ద గొడవ అయిందట. గొడవ అయిన తర్వాత తన భర్తల మీద గొడవ, ఈ భార్య భర్తలకు ఏమో గొడవ పెట్టుకున్న తర్వాత ఈ భర్త ఏం చెప్పాడట, నా భార్య ఈరోజు నాకు ఇలా తిట్టిందని చెప్పాడు. అది బాధపడకు, మళ్ళీ మీరు కలిసిపోతారన్నాడు. ఈ భార్య చేసేది, ఈమె కూడా స్త్రీలకు చెప్పేసింది, నా భర్త ఈరోజు కొట్టిండు, నన్ను తిట్టిందని చెప్పేసిందట. ఇవి జాగ్రత్త వినాలి. ఈ చెప్పిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఎవరైతే చెప్పారో ఆ చెప్పిన వ్యక్తి ఆయనది ఈయనది గొడవ అయింది. ఇక్కడ భార్య ఇంకోళ్ళది గొడవ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ స్నేహితుడు చేస్తున్నట్టు, అరే అది ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవలు పెట్టుకుంటారు భార్య భర్తలు చెప్పాడు. ఈమె చెప్పిన పక్కన చెప్పిందట, అరే అవి ఎప్పుడు చూసినా భర్త కొట్టుకుని ఉంటారని చెప్పాడు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నారంటే మన కుటుంబ సమస్య పక్క వారికి తెలకూడదు. హల్లెలూయా. మన కుటుంబ సమస్యలు ఇతరుల దగ్గర చెప్పకూడదు. మన కుటుంబ సమస్య ఇతరుల దగ్గర మనం తీసుకొని వెళ్ళకూడదు. తీసుకుంటే మనకి ఏదైనా ప్రయోజనం దొరుకుతుందా? మన గొడవ అనుకోండి, పక్కన ఆ ఊరంతా చెప్పేస్తాడు, అలా అట్టంటో ఇప్పుడు గొడవ పెట్టుకుంటారా? హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే మన సమస్యను దేవుని దగ్గర తీసుకువెళ్ళాలి. హల్లెలూయా. మన సమస్యను దేవుని దగ్గర మనం తీసుకువెళ్ళాలి. మన సమస్యను ఆయన దగ్గర తీసుకువెళ్ళాలి. ఈ విచారణ వెళ్దాం. భక్తి ఈ లోకంలో ఉన్న భక్తి ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళిన, ఒక స్త్రీ దగ్గరికి, ఒక అమ్మ దేవుని నమ్మిన అమ్మ దగ్గరికి వెళ్ళిన. వెళ్ళిన తర్వాత ఆ అమ్మ ఎప్పుడు చూసినా ప్రార్థన పరురాలు. ఏం పరురాలు చెప్పాలి అందరూ? ప్రార్థన చేసే ఒక స్త్రీ. ఎప్పుడు చూసినా ప్రార్థన లేకుంటే అవి ఉండదు. కన్నీళ్ళు కాడుస్తుంది, మందిరికి వచ్చిన కన్నీళ్ళు కాడుస్తుంది, ఎప్పుడు కనిపించిన కన్నీళ్ళు కాడుస్తూ ఉంటుంది. అనుకోకుండా నేను తన ఇంటికి వెళ్ళాను. తన ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఇంటిలోకి అడుగు పెట్టకముందే ఆమె ప్రార్థన చేస్తుంది, కన్నీళ్ళు పడుతున్నా, ఏం పడుతున్నా, అయ్యా యేసయ్యా దేవానికి వందనాలు, తండ్రికి వందనాలు అని కన్నీళ్ళు ప్రార్థన చేస్తుంది. నేను అనుకున్న మనసులో సరి అయిన ప్రార్థన చేస్తుంది కదా, ఎందుకు డిస్టర్బ్ చేస్తాడు, మళ్ళీ సరి కలుద్దాంలే అనుకొని మళ్ళీ బయటికి పోతే తన భర్త కూడా ఇంట్లో ఉన్నాడు. అయ్యా రండి ఇంటికి వస్తున్నారు రండి అనుకోని కూర్చోబెట్టాడు. అయ్యా ప్రార్థన చేస్తుంది కదా, నేను వెళ్ళిపోతా, మళ్ళీ ఒకసారి వస్తా అంటే, లేదా అయ్యా కూర్చోండి అన్నాడు. నేను పోతా మళ్ళీ వస్తా అంటే, లేదా కూర్చోండి, ఆమె చేసి ప్రార్థన వినండి అని చెప్పాడు. హల్లెలూయా. అవి పోకండి, కూర్చోండి కొద్దిసేపు, ఆ ప్రార్థన అయిపోదు కానీ కుదరండి, ఆ ప్రార్థన కొద్దిసేపు వినండి అని చెప్పాడు. నేను కూర్చున్న తర్వాత అవి ఏమి ప్రార్థిస్తున్నావు చెప్పానా? అయ్యా నా భర్త కాలు తెగిపోయి అని ప్రార్థిస్తాను. అయ్యా నా భర్త ఎటైతే పోతాడో కారు కుదుకొని చచ్చిపోని అని ప్రార్థిస్తున్నాడు. అయ్యా ఎటైతే పోతాడో ఆయన కళ్ళు పోవాలా, ఆయన కడుపు పాడైపోవాలని ప్రార్థిస్తున్నాడు. ఇదేంటయ్యా ఏం ప్రార్థిస్తుంది మీ ఆవిడ? ఇదేంటి అసలు ఎందుకు ప్రార్థిస్తుంది ఇట్లా? అయ్యా ఏం లేదయ్యా, నేను హృదయం నుంచి పనిచేసి కష్టపడి ఇప్పుడు వచ్చిన అమ్మ కొద్దిగా అన్నం పెట్టని ప్రార్థించిన. అన్నం లేదు విందం లేదు అని చెప్పారు. హల్లెలూయా. ఎందుకు మనం చెప్తున్నానంటే మన ప్రార్థన చేసే ప్రార్థన ఇతరులకు నష్టం చేసే వారికి ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. నేను భక్తి అంటే ఈ భక్తి అనుకున్నాను. హల్లెలూయా. కన్నీళ్ళు కడతారంటే అసలు ఈ కన్నీళ్ళు కడుతుందా? ఎప్పుడు ప్రార్థన అంటే ఈ ప్రార్థన చేస్తారు అనుకో. హల్లెలూయా. అంటే నేను చెప్తున్న మాట అంటే మనం చేసే ప్రార్థన దేవునికి నిజాయితీగా కనబడాలి. హల్లెలూయా. చివరిగా రొట్టె విరుచుటలో ఈరోజు బల్ల కార్యక్రమం ఉంది కనుక దాన్ని చెప్పడానికై ఈరోజు దేవుడు అవకాశం ఇచ్చాడు. నాతో పాటు తీయండి ఇరిమియా గ్రంథము, ఇరిమియా 48వ అధ్యాయం 48 10వ వచనాన్ని చూద్దాం. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును. హల్లెలూయా. ఏం చేయాలి? రొట్టె విడుచుట యందు. ఈరోజు మన ప్రభు వల్ల ఆరాధన ఉంది కనుక యేసుక్రీస్తు వారు ఆయన నీ కోసం అని నా కోసం అని నలుగుట్టబడ్డాడు. జాగ్రత్త విన్నారు. ఈ రొట్టె విడుచుట యందు అనగా ఎప్పుడైతే ఈ ప్రభు వల్ల ఈ రొట్టెను మనం తీసుకుంటున్నప్పుడు జాగ్రత్త విన్నారు. ఈ రొట్టెను తీసుకున్న నోట్ వేసి మింగదు.
జాగ్రత్త. ఆ రొట్టె మీకు ఇచ్చినప్పుడు తీసుకోండి. ఈ రొట్టె ఎప్పుడైతే మనం తీసుకుంటామో ప్రార్థన పూర్వకంగా తీసుకొని దాన్ని మనం నమ్మలాలి. కొంతమంది దాన్ని తీసుకుంటారు, వెంటనే దాన్ని మింగేస్తారు. అది కాదు. ఈ రొట్టె మనం ఎప్పుడైతే ఆ రొట్టె మనం తీసుకుంటున్నప్పుడు ఆ రొట్టెను మనం ఏం చేయాలంటే నమ్మలాలి. నమ్మడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆయన అప్పగింపబడిన రాత్రి ఆ రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి శిష్యులకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇది నా శరీరం అని చెప్పాడు. అంటే ఈ శరీరాన్ని తింటున్న మనము దాన్ని మనం నమ్ముతూ తినాలి. అంటే యేసయ్య నా కోసం నలగొట్టబడ్డాడు, యేసయ్య నా కోసము తన శరీరం అంతా దున్నబడ్డది, యేసయ్య నా కోసం రక్తం అంతా కాల్చబడ్డాడు అని నమ్ములతో జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని తినాలి. వెంటనే దాన్ని తీసుకున్న తర్వాత వెంటనే దాన్ని మింగకూడదు. రెండవదిగా ఈ ద్రాక్షరసం వస్తున్నప్పుడు మనం ప్రార్థన పూర్వకంగా దాన్ని హల్లెలూయా మళ్ళీ వచ్చినాయంటే అశ్రద్ధగా ఎవరు కూడా తీసుకోవాలి. ఏ ప్రకారంగా అశ్రద్ధగా ఎవరు కూడా ఈ యొక్క బల్ల కార్యక్రమంలో అడుగు పెట్టకూడదు. అశ్రద్ధగా ఎవరు కూడా ఈ రొట్టెలో పాలు పొందకూడదు. రాబడింది యెహోవా కార్యములో అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును. అందుకోసమే రాత్రికాల సమయం సిద్ధపాటు కూడిక పెట్టిన ఎవరు హల్లెలూయా సిద్ధపాటు కూడిక. దానికి కారణం ఏంటంటే రేపటి దినం కొరకు బల్ల కార్యక్రమంలో ఉండుట కొరకు సిద్ధ ప్రార్థన పూర్వకంగా సిద్ధపాటు కలిగి ఉండాలని సిద్ధపాటు చేయడం జరిగింది. మరి రాత్రికాల సమయంలో ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉన్నారో నాకు తెలియదు, ఎంతమంది సిద్ధపాటు కలిగి వచ్చారో నాకు తెలియదు. కానీ ఈ బాప్తిసాన్ని పొందుకున్న తర్వాత ఈ రొట్టె ఎదురు వస్తున్నప్పుడు భయభక్తులు కలిగి దాన్ని తీసుకోవాలి. హల్లెలూయా భయభక్తులు కలిగి దాన్ని తీసుకునే వారిగా ఉండాలి. భయభక్తులు కలిగి ఆ రొట్టెలు పాలు పాలుకొస్తున్న కావాలని తీసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా రొట్టె దగ్గర వస్తున్నప్పుడు కళ్ళు తెరిచి తీసుకోండి. రొట్టె మీ దగ్గర ఎప్పుడైతే వస్తుందో కళ్ళు తెరిచి తీసుకోండి. నేను లేపే అవసరం లేదు. దానికన్నా ముందుగా మనం ప్రార్థన పూర్వకం ఉంటాం కనుక ఈ రొట్టె వెళ్తున్న కొద్దీ దాన్ని మీరు తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీ హృదయానికి నేను తప్పు చేశానని వ్యక్తిని తీసుకెళ్ళండి. ఎవరు కూడా ఏమన్నారు. బైబిల్ చెప్తున్నాయంటే అశ్రద్ధగా తీసుకునేవాడు, అశ్రద్ధగా దేవుని కార్యం చేయవాడు శాపగ్రస్తుడగును. అంటే భయభక్తులు కలిగే దాన్ని తీసుకోవాలి. హల్లెలూయా ఒకవేళ మీ హృదయానికి అయ్యో ఈరోజు ఈ వారం సరైన నడకలేదు, నా ప్రవర్తన సరిగా లేదు, నేను సరిగ్గా జీవించలేను, నేను సరిగ్గా దేవుని సహవాసం చేయలేను మీ హృదయానికి అనిపిస్తే తీసుకోకండి. హృదయానికి అది తాగుతూనే దాన్ని పరిశుద్ధంగా తీసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నారు. చివరిగా జాగ్రత్త ఉందా? ఇప్పుడు చివరికి ఏం చేయాలా? ఎన్ని చెప్పిన ఇప్పటి వరకు మారు మనసు, బాప్తిసము, పరిశుద్ధాత్మాభిషేకము, ప్రత్యేకమైన జీవితము, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విడుచుటలో, అదేవిధంగా చివరిగా ప్రార్థన. ఎక్కడ వచ్చినాం? ఇప్పుడు ప్రార్థనలోకి వచ్చినాం. ఈ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటున్న మనము జాగ్రత్త జవాబు నాకు ఇవ్వాలి. ఎవరు చేసిన ప్రార్థన దేవుడు వింటాడా? చెప్పాలి. ఎవరు చేసిన ప్రార్థన దేవుడు వింటాడా? హల్లెలూయా చెప్పండి, ఊరుకోండి. ఎవరు చేసిన ప్రార్థన దేవుడు వినడు. హల్లెలూయా ఏం చేయడు? వింటాడు అనుకుంటారు కదా. హల్లెలూయా చెప్తాను నాతో పాటు కీర్తన 91 జాగ్రత్త. యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత ప్రార్థన చేసే దేవుడు ప్రార్థన వింటాడు లే అనుకుంటాం, కానీ ఏం చేస్తే ప్రార్థన దేవుడు వింటాడు చూద్దాం. ఇప్పుడు 91వ కీర్తన అక్కడ జాగ్రత్త మనం విందాం. చూడండి 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామమున ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరము ఇచ్చేదను, శ్రమలలో నేను అతన్ని తోడై ఉందును. హల్లెలూయా చూడండి కీర్తన భాగంలో రాయబడింది. ఎవరు రాస్తారో కీర్తన అక్కడ లేదు, పేరు లేదు. ఎవరు కీర్తనకారుడు ఎవరు రాశారో కూడా పేరు అక్కడ లేదు. ఎవరి పేరు కూడా లేదు. అది ఎవడు అంటే అది మనం కావాలి. హల్లెలూయా హల్లెలూయా ఎవరు కావాలంటే ఏమంటున్నాడంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని
తప్పిస్తాను, నేను అతని మొరను ఆలకిస్తాను, నేను అతని శ్రమల నుండి నేను అతని తోడుగా ఉంటాను. అంటే ప్రేమించే వారి ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించే వారి ప్రార్థన దేవుడు వింటాడు. ఈ రోజు మనం వస్తువులు ప్రేమిస్తున్నామా? ఈ రోజు లేకుంటే ఈ వస్త్రాలను ప్రేమిస్తున్నామా? లేకుంటే ధనము బట్టి ఆనందిస్తున్నామా? గృహముంద్రాన్ని బట్టి ఆనందిస్తున్నామా? దాన్ని బట్టి ప్రేమించడం కాదు. కానీ రాబడింది, యెహోవాను ప్రేమించువారు, దేవుణ్ణి ప్రేమించువారు, దేవుణ్ణి ఎవరైతే ప్రేమించి వారు పాటిస్తారో వారి మొరను దేవుడు వింటాడు. హల్లెలూయా. చెప్తామంటారు హల్లెలూయా. వారి ప్రార్థన దేవుడు వింటాడు. ప్రేమించే వారి ప్రార్థన దేవుడు వింటాడు. మన పిల్లల్ని ప్రేమిస్తాం, మన భార్యను ప్రేమిస్తాం. ఈరోజు దేవుడిని ప్రేమించే వారికి ఉండాలి. హల్లెలూయా. మన పిల్లల్ని మనం ఎంతగానో ప్రేమిస్తాం, అవును కదా? ఒక వ్యక్తి ఒక చిన్న పొగలేదా శాలం అనుకోండి, ఆ శాలం శాలం అనుకోండి, ఆయన బర్త్డే ఉందనుకోండి, బర్త్డేకి నాన్న చాక్లెట్ కావాలా, నా బర్త్డే ఉంది, స్కూల్ అందరు చాక్లెట్ అడుగుతారు, నాకు కేక్ కావాలా తప్పనిసరి కావాలా, నాన్న నాకు కావాలా, లేకుంటే లేకుండా అన్నాడు అనుకోండి. ఏం చెప్తా, అరే మన పరిస్థితి బాగలేదు, మన యొక్క సిచ్యువేషన్ బాగలేదు, మళ్ళీ ఒకసారి మనం కొందాం అన్న అనుకోండి. రెండోసారి నాకు మన నా నాన్న కావాలి, లేకుండా లేకుండా అందరూ ఇది అవుతారు, నాకు బాధ అయితే నాకు కళ్ళు చేస్తున్నాడు, కన్నీళ్ళు కలుస్తున్నాడు అనుకో, ఇది తండ్రికి అవుతుంది, తన హృదయం కలుగుతుంది. డబ్బు లేకపోయినా కానీ కుమారు ఆ తండ్రి అంటే ఇతర దగ్గర తీసుకొని వెళ్ళైనా కానీ ఆ కుమారుని సంతోష పెట్టడం ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. అంటే ఈ లోకంలో ఉన్న మనమే మన పిల్లల కోసము మన దగ్గర లేకపోయినా, మన బాధల్లో ఉన్నా, కన్నీళ్ళు నడిచినా, మన కన్నీళ్ళు గుండా వెళ్తున్నా కానీ నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని మనం కోరుకుంటాం. ఆ చిన్నవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, మన పిల్లలకు పుట్టవచ్చు పిల్లలు కావచ్చు, వారు ప్రేమ ఉంటారు. ఈరోజు నాకు వివాహం అయింది, నా కొడుకు ఉన్నాడు, కానీ మా నాన్న పొద్దున్న వచ్చిన ఫోన్ చేస్తాడు. కారణం ఏంది? నేను అతని కుమారుడు కనుక ఎంత పెద్ద వయసు వచ్చినా కానీ, నాకు పిల్లలు పుట్టినా కానీ ప్రతిరోజు నాన్న ఫోన్ చేయ, నాన్న బాగున్నావా అని ఫోన్ చేసి. కారణం ఏంటంటే నాకు ఏమిటంటే తన పైన నా ప్రేమ ఉన్నది, ఆయనను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ఫోన్ చేస్తూ మాట్లాడతాడు. ఈ లోకంలో ఉన్న మనకే ఇంత ప్రేమ ఉంటే దేవునికి ఎంతగానో ప్రేమ ఉండాలి. నిన్ను నన్ను సృష్టించిన దేవునికి ఎంత ప్రేమ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఈ లోకంలో ఉన్న వారి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించే దేవుడే ఉన్నాడు. నువ్వు ప్రేమించే ప్రార్థన చేయాలి. రెండవదిగా లూకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనం చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనం. 7వ అధ్యాయము. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె ఏం చేస్తుందంటే, విస్తారముగా నన్ను ప్రేమించుచున్నది కనుక విస్తారంగా ఉంచుతానే క్షమాపణ దొరుకుతుంది. హల్లెలూయా. మనం విస్తారంగా దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. విస్తారంగా దేవుని మనం ప్రేమించాలి. విస్తారంగా దేవుని మనం ప్రేమించే వారికి మనం కనబడాలి. విస్తారంగా మనము దేవుని ప్రేమించాలని ప్రార్థన చేయాలి. వస్తువులను బట్టి ప్రేమించడం కాదు, ధనాన్ని బట్టి ప్రేమించడం కాదు, ఒక మనిషి సాయం చేసిన ప్రేమించడం కాదు, కానీ దేవుడు నన్ను కాపాడుతానని ప్రేమించే తత్వం మనకు కనబడాలి. హల్లెలూయా. ఇంకొక కీర్తన భాగం చదువుదాం. 145వ కీర్తన 19వ వచనాన్ని. 145 19వ వచనాన్ని చూద్దాం. అతడు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తను ప్రేమించిన వారిని కాపాడును, అయితే భక్తిహీనులందరూ ఆయన ఆశ్రయించును. హల్లెలూయా. చూడండి, ఇక ప్రేమ బిడ్డలారా, ఎక్కడ ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట నేర్చుకోవాలి. ఎవరైతే దేవుని యందు భయభక్తి కలిగి ఉంటారో వారి ప్రార్థన దేవుడు ఉంటాడు. మొట్టమొదటిగా ప్రేమించే ప్రార్థన, ప్రేమించే వారి ప్రార్థన దేవుడు ఉంటాడు. రెండవదిగా నిజంగా ప్రేమించే వారి ప్రార్థన దేవుడు ఉంటాడు. ప్రేమించే ప్రార్థన, నిజంగా ప్రేమించే ప్రార్థన. కొన్నిసార్లు పైగా మాట్లాడతాం, ఇంకెక్కడి నుంచి ప్రార్థన వస్తుంది? గీ నుంచి ప్రార్థన వస్తుంది, అయ్యా నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం మాట్లాడతారు. కానీ ఈ హృదయం నుంచి ప్రార్థన ఎప్పుడు వస్తుంది అంటే, ఈ హృదయం నుంచి ప్రార్థన వచ్చినప్పుడు మన జీవితంలో ఆనందం కలుగుతుంది.
హల్లెలూయా. మన బాధల్లో ఉన్నా కానీ కొద్ది నిమిషాలు దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు, ఆయనతో ప్రార్థించినప్పుడు, మన జీవితంలో బాధ ఉన్నా కానీ ఆ ప్రార్థన చేసి ప్రార్థన అయిన తర్వాత మన జీవితంలో ఆనందం కలుగుతుంది. కారణం ఏంటంటే మనము హృదయపూర్వకంగా దేవుని ప్రార్థిస్తున్నాం కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి బిడ్డల అంటే చివరికి ఒక చెప్తే నేను ముగిస్తాను. ఆదికాండము 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనాన్ని. ఆదికాండము అదే 22వ అధ్యాయం 12వ వచనం. ఆమేన్, హల్లెలూయా. చూడండి అబ్రాహాము జీవితంలో రావాలంటే ఇతడు నీవు దేవునికి భయపడువాడవు అని చెప్తున్నాడు. ఎవరికి భయపడువాడవు? దేవునికి భయపడవు. ఇక్కడున్న మనము మన జీవితంలో దేవునికి భయపడే వారికి మనం ఉన్నాము. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, దేవుని మందిరంలో స్తుతిస్తున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు భయపడి అయ్యో నా దేవుడు నన్ను చూస్తున్నాడని ఒక భయం మనలో కలగాలి. వెళ్దాంలే, ఆరాధిద్దాంలే, స్తుతిద్దాంలే, తర్వాత ఇంటికి వద్దాం, తిరిగి మనం ఇంటిలోకి వద్దాం అని ఆలోచన కాదు. ఎందుకు మాట చెప్తున్నా అంటే మనిషి జీవితంలో భయం కావాలి. దేవుడు నన్ను చూస్తున్నాడని భయం ఉండాలి. ఈరోజు మనిషి జీవితంలో ఏమైనా భయము లేదు. ఏమలేదు, భయము లేదు. చూడండి జాగ్రత్త విందా. కుటుంబంలో ఉన్న వారికి కుటుంబంలో కొన్నిసార్లు ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తికి తెలియదు, వారికి ఆలోచన. నలుగురు ఉన్నారనుకోండి, నలుగురు ఆలోచన ఒక వ్యక్తికి ఉంటాయా? ఉండవు. వారి తలపు ఒకరిగా వారు కలిసి ఉండవచ్చు, కానీ వారి ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. నాలుగు ఆలోచనలు, నాలుగు ఆలోచనలు ఒక వేరువేరుగా ఉంటాయి. బయట అంటే నేను నీ హృదయాంతరంగమును ఎరిగి తిని అంటున్నాడు. అంటే మన హృదయాంతరంగం ఎరుగువాడు ఎవరు? దేవుడు మన యొక్క హృదయాంతరాన్ని వెలుగుతాడు. ఎవరు కూడా మన హృదయాంతరంగాన్ని ఎరిగివాడు ఎవరు కూడా ఈ లోకములో లేడు. హల్లెలూయా. చివరిగా ఏంటంటే అబ్రాహాముకు లేఖలేక ఎవరు ఇచ్చాడు? ఏమిచ్చాడు? కుమారు ఇచ్చాడు. చెప్తలేరు ఎవరు? ఏమిచ్చాడు? గట్టిగా కుమారుని ఇచ్చాడు. చెప్తేనే దేవుని ఆశలు వస్తాయి. ఇప్తేనే ఏమంటున్నా అంటే నోరిప్పుము నేను నీకు నింపదని అంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా అంటే హల్లెలూయా సందర్శనం. హల్లెలూయా. ఏమిచ్చాడు? లేక ఇచ్చాడు. కుమారుణ్ణి బహుమతిగా దేవుడు ఇచ్చాడు. ఆ బహుమతి ఇచ్చిన దాన్ని వెంటనే దేవుడు ఇచ్చాడంటే బలిగా కూర. జాగ్రత్త. లేక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని తర్వాత ఇచ్చాడు బలిగా ఇవ్వమని దేవుడు కోరాడు. ఆ కుమారుని తీసుకుని వెళ్ళాలి, కట్టెలు తీసుకుని వెళ్ళాడు, ఏమైతే బలికి ఇవ్వాలో అన్ని తీసుకుని వెళ్తున్నాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత జాగ్రత్త విందాం. ఆ కుమారుని యొక్క చేతులు కట్టేశాడు, కాళ్ళను కట్టేశాడు, దహన బలి మీద పెట్టాడు. పెట్టిన తర్వాత కత్తిని చెప్పాడు. చాపుతున్నప్పుడు అక్కడ సమయం అంటే అబ్రహామా అబ్రహామా నీవు దేవునికి భయపడువాడు కనుక నేను అతన్ని తప్పించను. హల్లెలూయా. దేవుడు చేసిన పని ఏంటంటే తన యొక్క విశ్వాసాన్ని చూచాడు. తన విశ్వాసాన్ని చూచాడు. ఈరోజు మనం లేక కుమారుని ఇచ్చాడు. ఏక మందిరం వద్దు నేను. హల్లెలూయా. చాలా మంది మందిరానికి ఎందుకు వస్తున్నారంటే గర్భఫలం కోసం వస్తున్నారు, స్వస్థత కోసం వస్తున్నారు, మేలు పొందుతున్నారు. తర్వాత ఏమవుతుంది? అందుకోసమే ఈ యొక్క సంఘ పునాదిలో మన జీవితం ఏమిటంటే మారుమనసు కలగాలి, బాప్తిసం కలగాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కలగాలి, రొట్టె విచ్చట కలగాలి, సహవాసం ఉండాలి. ఏం చేయాలి? చివరిగా ప్రార్థన చేసే వారికి కూడా మనం ఉండాలి. ఇవి అన్నీ ఉంటేనే సంఘంలో మనము పునాదిగా చేపడతాం. సహకారం అంటే సహాయం ఏమంటున్నారంటే సహాయం చేసే వారికి ఒక సంఘంలో ఒక బిడ్డ సహాయం చేస్తే నేను కూడా సహాయం చేయాలనే ఆసక్తి పుట్టాలి. ఒక వ్యక్తి చర్చి మందిరాన్ని నొక్కుతున్నప్పుడు ఆ పక్క వారికి కూడా ఆసక్తి పుట్టాలి. ఇది నాది, ఇది నా మందిరము, నా యొక్క మందిరము, నేను నువ్వు కావాలని ప్రయత్నం చేయాలి. ఒక వ్యక్తి ఏం చేస్తారంటే ఒక దేశంలో
ప్రతిరోజు కూడా ఒక ధనము ఆస్తి కలిగిన స్త్రీ ఏం చేయాలంటే ప్రతిరోజు ఎవరు రాకముందే చర్చ అంతా అక్కడ వేసి వెళ్ళిపోయాడు. ఒక రోజు అయింది, 2 వారాలు అయింది, 3 వారాలు అయింది. ఒక్కో వ్యక్తి ఒకరు చూశాడట, ఏమని, ఏ అమ్మ ఏమేమైంది, పని లేదేంటి, అసలు ప్రతిరోజు వచ్చి పని చేసిపోతుంది, చర్చ అంతా కడిగిపోతుంది అని చెప్పాడు. ఓ రోజు చెప్పాడట, అమ్మ ఇది నా విజిటింగ్ కార్డు, ఒకవేళ నీకు పని లేకపోతే నాకు పనికి రావని చెప్పాడు. నాకు పని లేకుంటే పనికి వచ్చి అని చెప్పాడు. అని చెప్పిందట, అయ్యా నాకు ఇల్లు ఉంది, ఆస్తి ఉంది, కార్లు ఉన్నాయి, ధనం ఉంది, ఆస్తి ఉన్నాయి, ఎందుకు నేను ఈ మందిరానికి వెళ్ళడం ఎందుకు వస్తున్నా అంటే నాకు దీవెన కావాలి, హల్లెలూయా, నాకు ఆశీర్వాదం కావాలి, నేను దేవుడి పని చేయాలి, నేను పగలంతా పని చేస్తా, ప్రతిరోజు నేను ఉద్యోగం చేస్తా, ఉద్యోగంలో బిజీ అయిపోతా, ఈ యొక్క ఆదివారం అయినా నేను మందిరానికి వెళ్ళి మందిరంలో పని చేయాలి, మందిరం కోసం ఏదో ఒక చిన్న పని చేయాలి అని వేసినట్టే అంత పెద్ద మందిరంలో దాదాపు లక్షలాది పట్టే మందిరంలో ఆవేసినట్టే ఉదయం లేచి 4 గంటలకు లేచి ఎవరు లేవక ముందే ఆయన పాస్టర్ గారి దగ్గర వెళ్ళి తాళం తీసుకొని ఆ చర్చ్ అంతా కూడా కడిగేసి నీట్గా చేసి ఎక్కడ ఏ వస్తువులు కావాలో అవన్నీ కూడా పెట్టి వెళ్ళిపోయేది. కారణం ఏంది? ఎంత ధనం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా కానీ తనకేముంది, భయం ఉంది. హల్లెలూయా. అతడు దేవునికి భయపడేవాడు. ఈరోజు నీవు నేను భయపడేవాడిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలో ఒక వ్యక్తి పని చేస్తే మనకు కూడా పుట్టాలి, ఆసక్తి పుట్టాలి, నేను కూడా పని చేయాలి, నేను కూడా పని చేయాలి, ఇది నాది, ఇది నా మందిరము, ఇది నా దేవుని మందిరము, ఆ దేవుని మందిరంలో నేను పని చేస్తే దేవునికి ఆశీర్వాదం ఇస్తాడని ఆలోచన కలగాలి. అప్పుడే దేవుని యొక్క దీవెనలు వస్తాయి. ఏంటో చేస్తుంది కదా తను చేసుకొని అన్నదే కాదు. ఒక వ్యక్తి దృష్టితో చూడండి, చివరికి మాట చెప్పి నేను ముగిద్దాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం అక్కడ రాయబడి ఉందంటే, హెచ్కేలో మరణకరమైన రోగం వచ్చినప్పుడు అక్కడ చూడండి, చూద్దాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. నడిమిషాలలో నుండి అవతలకు వెళ్ళు మునుపే యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవించెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన సిరియా యుద్ధకు పోయి. హల్లెలూయా. ఇది ఏమంటున్నా అంటే, ప్రవక్త అయిన ఆమోదు కుమారుడైన ప్రవక్త అయిన యెషయా ప్రవక్త దేవుడు ఏంటంటే హిజ్కియా దగ్గరికి వెళ్ళి, నువ్వు మరణమగుచున్నావు, నువ్వు బతుకోవు కనుక నీ ఇల్లును చెక్కబెట్టుకోమని అతనికి చెప్పాడు. ఈ ప్రవక్త దేవుని యొక్క మాటను విని ఈ రాజు దగ్గరికి వెళ్ళాడు, హిజ్కియా దగ్గరికి వెళ్ళాడు. ఏం చెప్తున్నా అంటే, నీవు మరణమగుచున్నావు కనుక నీ ఇల్లును సరిపెట్టుకోమని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏమిల్లు, ఏ ఇల్లు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడంటే, మనం ప్రతిరోజు ఉండడం కోసం ఇల్లు కాదు, కానీ ఈ హృదయం అనే ఇల్లును సరి చేసుకోమని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారందరి హృదయంలో ప్రతిరోజు మన హృదయంలో ఏం చేయాలి? దేవుని మాటలు ఉంచాలి. నువ్వు మరణమగుచున్నావు కనుక నువ్వు ఇల్లుని సరిపెట్టుకో. అప్పుడు హెచ్కియా ఏమనాలి? ఏ పిల్లలారా, అక్కడ ఆస్తులు ఉన్నాయి, ఏ పిల్లలారా ఇక్కడ అప్పు చేశాను, ఇక్కడ ధనం ఉన్నాయి, ఇక్కడ ఇవి ఉన్నాయి, ఇక్కడ మన రాజ్యం ఉంది, ఇక్కడ మన ఇల్లు ఉంది, ఇక్కడ మన పొలం ఉంది అని చెప్పలేదా? ఇక్కడ ఆస్తుపాస్తులు ఉన్నాయని చెప్పలేదైనా? ఏం చెప్తున్నాడు? అయ్యా నీ ఇల్లు అనగా ఈ హృదయమే దేవుని ఆలయం. హల్లెలూయా. ఈ హృదయంని మనం సరి చేసుకోవాలి, ఈ హృదయాన్ని మనం సరి చేసుకోవాలి. ఈ హృదయాన్ని ఎవరైతే సరి చేసుకుంటారో, ఈ హృదయాన్ని ఎవరైతే కాపాడతాడో దేవుడు వారిని దీవిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే హిజ్కియా అంటున్నాడు, అయ్యా యథార్థ హృదయం అంటే ఈసాట వెంటనే ఈసారి మోకాళ్ళ మీద పడి తన యొక్క చేతులు పైకెత్తి కన్నీళ్లు కార్చు గొడవ తిప్పుకొని, అయ్యా ఏ దాటున్నాడు, ఏ రీతిగా నేను జీవించాను కన్నీళ్ళు ఇచ్చుంటా ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా. ముందున్న జీవితం, కన్నీటితో ఉన్న జీవితం ఈరోజు నీకుందా? ఆ కన్నీటి పాత్ర విన్న తర్వాత మళ్ళీ ఈ యెషయా ప్రవక్త బయటికి వెళ్ళక ముందే మళ్ళీ దేవునికి వార్త వచ్చింది ఏంటంటే, అయ్యా నువ్వు మళ్ళీ హిజ్కియా దగ్గరికి వెళ్ళి కావు, ఏం చెయ్యి, నువ్వు మరణమగు, నీ ఆయుష్ని పొడిగిస్తాను చెప్పు అని చెప్పాడు. ఇది జాగ్రత్తగా యెషయా ప్రవక్త అంటున్నా, అయ్యా అది ఏం జరిగింది? ఈ 5 నిమిషాలలో ఏం జరిగింది?
నేను ఈ యొక్క ఇంటి నుంచి బయటికి వెళ్ళక ముందు అసలు ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఆయన కన్నీళ్ళు విడిచుట దేవుడు చూశాడు. హల్లెలూయా. ఆయన కన్నీళ్ళు విడిచుట దేవుడు చూశాడు. ఈరోజు ముందున్న కన్నీటి ప్రార్థన నీకుందా? ముందున్న కన్నీటితో ప్రార్థన చేసే ఆలోచన నీకుందా? ముందున్న కన్నీరు విడిచి ప్రార్థించేవాడు, కన్నీరు విడిచి దేవుని ఆరాధించేవారు, కన్నీరు విడిచి దేవుని నామాన్ని స్తుతించేవారు. ఈ రోజు ఆ కన్నీటి ప్రార్థన నీలో ఉందా? కన్నీటి ప్రార్థన తగ్గిపోయింది. దేవుని భయం మనుషులలో తొలగిపోయింది. నిజంగా ప్రేమించేవారు లేరు, ప్రేమతో ప్రేమించేవారు ఎవరు కూడా లేరు. ఎందుకు మన ప్రార్థన వింటారు? ఎందుకు మన జీవితంలో ప్రార్థన జవాబు ఎందుకు వస్తలేదు? మన ప్రార్థిస్తే మన జీవితంలో అద్భుతాలు ఎందుకు కలుగుతలేవు? మన ప్రార్థిస్తే మన జీవితంలో మార్పు ఎందుకు కలుగుతలేదు? మన ప్రార్థిస్తే మన జీవితంలో అద్భుత కార్యాలు ఎందుకు చెందుతావు? నువ్వు ప్రేమించి ప్రార్థన చేయలేకపోతున్నావు, నిజంగా దేవుని ప్రార్థించలేకపోతున్నావు, దేవుడు నాకు ఈసారి నమ్మకంగా ప్రార్థించలేకపోతున్నావు, భయభక్తులు నేను ప్రార్థించలేకపోతున్నావు. నీలో భయం లేదు కనుక నీ ప్రార్థన ఈ రోజు వినబడతలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి నువ్వు నమ్మకంగా దేవుని ప్రార్థించు, నమ్మకంగా దేవుని ఆరాధించు, నమ్మకంగా నువ్వు దేవుని స్తుతించు. దేవుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. చెప్పులు కొట్టి దేవునికి నామములు కనపడతాం. హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థన వింటాడంటే మనలో దేవుని యొక్క భయం రావాలి, దేవుని మందిరంలో ఆరాధించాలని భయం రావాలి. ఎవరి రంగం ముందరే దేవుని మందిరంలో స్తుతించాలి, దేవుని యొక్క మందిరంలో కలిసి నేను ఆరాధించాలి, నేను నా బిడ్డలో సహవాసం చేయాలి, ఆత్మీయలో సహవాసం చేయాలి, ప్రార్థన చేయాలి అనే ఆసక్తి కావాలి. ఇవి లేకపోతే మానవ జీవితంలో ఫలితం లేదు. ఇది లేకుంటే మానవ జీవితంలో ఎంత మనం ప్రయాసపడినా, ఎంత పని చేసినా, ఎంత కష్టపడినా, ఎన్ని పనులు చేసినా కనుక జీవితం ప్రతిఫలం రానే రాదు. అయ్యా నేను కష్టం ఉదయం నుంచి కష్టపడుతున్నా, ఎన్నో కష్టపడుతున్నా కానీ డబ్బు మన ఇంటిలో ఉంటలేదు. ఈరోజు నేను చెప్తున్న సంగతి అంటే నా దగ్గర ఉన్నాయి కొద్దివే, అందులో నేను తృప్తి పొందుతాను. కారణం ఏంటి అంటే దేవుడు అంటే ఆలోచన ఇచ్చి దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. మనము ఈ డబ్బును ఏ విధంగా మనం ఖర్చు పెట్టాలో కూడా నేర్చుకోవాలి. హల్లెలూయా. మన కొద్దిదే కావచ్చు, కొద్ది ధనమే కావచ్చు, కానీ అయ్యా మనం ప్రార్థన చేయాలంటే ఈ డబ్బు మన చేతికి వచ్చినప్పుడు అయ్యా దేవా ఇచ్చిన డబ్బుకై స్తోత్రాలు, దేవా ఈ డబ్బును తప్పైన ఈ నెలంతా ఏ విధంగా నేను గడపాలని నేర్పించు, ఈ డబ్బులో నేను ఏ విధంగా పని చేయాలని నేర్పించు. మనం ప్రార్థన చేయాలి. ఆశీర్వాదాలు మనిషి జీవితం వెంటనే రావు, దీవెన మనిషి జీవితం వెంటనే రావు, ఆశీర్వాదాలు వెంటనే రావు. ఎప్పుడు వస్తాయి? మారు మనసు కలగాలి, ఆ బాప్తిసాన్ని పొందని నమ్మకంగా జీవించాలి, వారి జీవితంలో ఆత్మీయులతో సహవాసం చేయాలి. ఏడు సహవాసం చేయాలి, ఆత్మీయంగా ప్రార్థన చేసే వారికి సహవాసం చేయాలి, వాక్యాన్ని ఎవరైతే చెప్తారో వారికి సహవాసం చేయాలి, దేవుని యొక్క దాసులతో సహవాసం చేయాలి. ఇతరులతో సహవాసం చేస్తే మన ప్రయోజనం ఏంటి? ఒక వ్యక్తి నలుగురు కలతాడుతున్నారు అనుకోండి, నలుగురు తాగుతున్నారు అనుకోండి, ఆ నలుగురు తాగుబోతున్న ఒక వ్యక్తి మనం ఒక నీతి మంత్రుడు కూర్చున్నాడు, తాగుతున్నాడుగా కూర్చున్నాడు అనుకోండి, ఏమంటారు? ఏమంటారు? నోరిపడమ్మా. హల్లెలూయా. ఏమంటారు? ఇతను కూడా తాగుతున్నాడు, తాగుతున్నాడు కానీ చూసేవాడికి ఏం ఉంది? ఈయన కూడా తాగుతాడు అని ఉంది. హల్లెలూయా. అందుకోసం బైబిల్ చెప్తున్నా అంటే నీ సహవాసం ఎవరితో ఉంది? హల్లెలూయా. ఈరోజు మన సహవాసం ఆత్మీయులతో ఉండాలి. సహవాసం ప్రార్థన చేసే వారితో సహవాసం ఉండాలి, మంచి మాట్లాడే వారితో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడే మన జీవితంలో దేవుని యొక్క కార్యాలు బయటపడుతూ ఉంటాయి. దేవునికి మహిమ కలిగి ఉండగా చివరిగా ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి ఏం కావాలి చెప్దాం అందరం? మారు మనసు కావాలి. రెండవదిగా బాప్తిసం పొందుకోవాలి. మూడవదిగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. నాలుగవదిగా ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఐదవదిగా అపోస్తుల బోధల యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, చివరిగా ప్రార్థన యందు కూడా మనం ఉండాలి. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడో మనం చూసాం. ఎవరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. హల్లెలూయా. ఎవరు చేస్తే ప్రార్థన దేవుడు ప్రార్థన ఎవరు కూడా వినడు. నిజంగా ప్రేమించే వారి ప్రార్థన, నిజంగా ప్రేమించే వారి ప్రార్థన, నిజంగా దేవుడు ఎందుకు భయభక్తులు కలిగే వారి ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మన జీవితంలో జరుగుతాయో అప్పుడే ఈ సంఘమైన కర్మములు మనం నిలబడతాం. ఇట్టి మాటలు దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. చెబుతాం అందరం ఆమేన్, ఆమేన్.